మనం దుబాయ్‌కి, గల్ఫ్ దేశాలకు ఎందుకెళ్ళాలి? ఒకటి ఉద్యోగం కోసం వెళ్ళాలి. లేదా అక్కడ స్పోర్ట్స్ చూడటానికి వెళ్ళాలి. ఇది కొంత భాగమే ఉంటుంది. కానీ ఎక్కువ మంది దేనికెళ్తున్నారు? టూరిజం కోసం వెళ్తున్నారు. ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు. అందుకు అనుగుణంగా అక్కడ నగరాలు ఏర్పడటం ఇదంతా కూడా. అయితే రష్యాకెందుకు పోతున్నారు మనోళ్ళు? ఈ ఉద్యోగాల కోసం పోతున్నారు. అక్కడికి టూరిజానికి తక్కువ. ఎందుకంటే యుద్ధ వాతావరణంలో కూడా. కానీ ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉక్రెయిన్‌ని రష్యా పండబెట్టిందా? లేదా రష్యాని ఉక్రెయిన్ పండబెట్టిందా? లేదా ఇద్దరు కూడా జ్ఞానం తెలుసుకొని ఆగారా అన్నది పక్కన పెడితే ఇప్పుడు రష్యాకి మామూలు విమానాలు నడుస్తున్నాయి. ఉక్రెయిన్‌కి మామూలు విమానాలు నడుస్తున్నాయి. కాబట్టి యుద్ధం ఓ పక్కన అప్పుడప్పుడు దాడులు జరుగుతున్నా ఎవరి ఇద్దరు కూడా తమ కార్యకలాపాలు చేసుకుంటున్నారు. బట్ ఉక్రెయిన్ చాలా బలహీనపడింది. రష్యా బలపడింది. ఇప్పుడు ఈ ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఆయిల్ అమ్ముకుంటూ రష్యా మరింత సంపాదించుకుంటారు. ఇదే సందర్భంలో రష్యా అనపా రష్యా అనేటటువంటి పేరుతో ఒక పెద్ద దుబాయ్ లాంటి నగరాన్ని తయారు చేస్తుంది. న్యూ అనపా రిసార్ట్ ఇది క్రసోండార్ ప్రాంతంలో నిర్మిస్తుంది. ఇది టూరిస్ట్ ప్రాజెక్ట్. రష్యా చరిత్రలోనే అతిపెద్దది. $17 బిలియన్ దీనికోసం ఖర్చు పెట్టింది. ఇందులో హోటల్స్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ ఉంటాయి, బీచెస్ ఉంటాయి. టోటల్ ఏరియా వచ్చేటప్పటికి 1800 హెక్టార్లు. ఇందులో హోటల్స్ ఇవన్నీ కలిపి 25,000 రూమ్లు ఉంటాయి. అది విల్లాసా, హోటల్స్ ఇవన్నీ కలిపి. ఇందులో ఇయర్ రౌండ్ కార్యక్రమాలకి రెడీ అవుతున్నారు. తద్వారా ఇప్పుడు గల్ఫ్ దేశాలు యుద్ధ కారణంగా దెబ్బతిన్నాయి కదా, ఇప్పుడు దుబాయ్‌కి అటు వెళ్ళలేం కదా, అట్లాంటోళ్ళని తమ దేశానికి రమ్మనమని చెప్పి ప్యాకేజీలు ఇవ్వడానికి రెడీ అవుతుంది రష్యా.